ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మన ఆత్మీయ జీవితంలో మనము పోరాడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. నియమం ప్రకారముగా మనము పోరాడాలి. ప్రార్థనలో పోరాడమని ప్రియమైన దేవుని బిడ్డారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండాలి. ప్రార్థనలో సైతాన్ని మనము ఎదిరించాలి, వాడు పారిపోతాడంట. ప్రియమైన దేవుని బిడ్డారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీ యుద్ధములు పోరాటములు దేని వలన కలుగుచున్నవి? మీ అవయవములను బట్టి కదా. మనకి పోరాటాలు దేని వల్ల కలుగుతుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డారా మన అవయవములను బట్టి కలుగుచున్నవంట. అందుకే మీరు ప్రార్థనలో పోరాడండి, సైతాను మీ యొద్ద నుండి పారిపోతాడు అని చెప్తున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సైతాను ఎవరు అంటే దేవుని దగ్గర పనిచేసేటువంటి ఒక కెరూబ్, మంచి సింగరు, చక్కగా పాటలు పాడేటువంటి మంచి వాయిద్యం కలిగినటువంటి ఈ యొక్క సింగరు. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి పరలోక రాజ్యం నుంచి మరి త్రోసివేయబడ్డాడు. దేవుని సింహాసనంతో దేవునితో సమానంగా కూర్చుండాలనేటువంటి ఆశ కలిగి అనేక మందిని దేవదూతలను మరి కోటాను కోట్ల దేవదూతలలో 33% మరి వాడి వైపు తిప్పుకొని దేవుడి మీద యుద్ధాన్ని చేసినప్పుడు దేవుడు అతన్ని ఓడించి అతని కత్తితో పొడిచి వాడిని పాడేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది అయితే యోధా రాసిన పత్రికలో రాయబడి ఉంది, కొంతమందిని పట్టుకుని కటికి చీకటి బిలాములో యేసు మరి యెహోవా దేవుడు బంధించినట్లుగాను, మరి ఎఫెసీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో రాయబడి ఉంది 6వ అధ్యాయము 12వ వచనంలో మరి ఈ మాట రాయబడి ఉంది, వాయుమండలము మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి వాళ్ళు ఎక్కడున్నారంట? ఆకాశ మండలం మీద ఉన్నారంట. కొంతమంది ఎక్కడ ఉన్నారు? ప్రకటన గ్రంథంలో మరి సైతాన్ ఎక్కడ పడ్డాడంట? సముద్రం పక్కన భూమి మీద పడ్డాడంట. వాడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదని చెప్పి గర్జన సింహం వలె ఇంటింటా తిరుగులాడుచున్నాడు. దేవుని వాక్యము తెలిసినటువంటి వారిని, దేవుని విశ్వాసం ఉంచిన వారిని చంపాలని, మాయ మాటలతో చెప్పి నరకానికి తీసుకెళ్ళిపోవాలని వాడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చాలామందికి తెలీదు, మనకి పోటీదారుడు సైతాను, వాడు కటిక చీకటి బిలాంలో వారు దూతలు ఉన్నారు, ఆకాశ మండలం మీద వాడి సైన్యం ఉన్నది, వాడు భూమి మీద వాడు పాడద్రోయబడ్డాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సైతాను మరి వారితో మనం పోరాడుతున్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏలనగా మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. మనము ఆకాశ మండలం మీద ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాం. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడుట, ప్రార్థన అనగా దేవుడితో సంభాషించుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడితో ప్రార్థన చేస్తే నీకేమొస్తుంది? కీర్తన 90వ కీర్తన 14వ వచనంలో నువ్వు దేవునికి ఉదయమునే వేకువని ప్రార్థన చేసి ఆయన ఎదిగితే ఆయన కృపతో నిన్ను నింపుతాడు, ఆయన బలముతో నిన్ను నింపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మరి కృపతో నింపుతాడు, బలమును శక్తిని మనకు ధరింపజేస్తాడు. మరి మనము తృప్తిపరచబడతాము, ఆనందంగా ఉంటాము, ఉల్లాసంగా ఉంటాము, మన క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తృప్తి కలిగి మనం జీవిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెహోవా దేవుడు అంటాడు ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, ఆదాము కుమారుడు 3వ కుమారుడైన షేతుకు పుట్టినటువంటి కుమారుడు ఎనోష పుట్టినప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభమైనది. యెహోవా దేవుడు వారికి చెప్తున్నాడు మీరు ప్రార్థన చేయండి అని.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 5, 9, 11, 16 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, పరలోక ప్రార్థన వారికి నేర్పుతున్నాడు, కన్నీటి ప్రార్థన నేర్పుతున్నాడు, ఉపవాస ప్రార్థన నేర్పుతున్నాడు. పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు మరి అందరికీ నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినమునకు ముమ్మారు ప్రార్థన చేసి అనుభవం కలిగినటువంటి దైవజనులు, రాజులు అనేక మందులు ఉన్నారు. వారిలో దావీదు కీర్తనల గ్రంథము 55వ కీర్తన 15, 16 వచనంలో నేను ఉదయమున మధ్యాహ్నం రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ముమ్మారు ప్రార్థన అనుభవాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళ ఆన్లైన్ ప్రేస్ ఉపవాస ప్రార్థనలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయము 45, 46, 47 వచనాలు, లూకా సువార్త 6:12లో ఆయన రాత్రి వేళ ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆత్మ బలాన్ని, శక్తిని ధరించుకుని ఆయన సైతాన్ని జయించాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ప్రార్థనలో మనం దేనితో పోరాడాలంటే అందుకే నా మాట రాయబడింది యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, మీ యుద్ధంలో పోరాటంలో దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛల నుండే కదా. మన అవయవంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బాలు ఉన్నాయి. మరి అవ్వ నేత్రాశ చూసి తినవద్దన్న పండు తిని మరి అవిశ్వాసముతో నమ్మకం లేనటువంటి వ్యక్తిగా ఉండి మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఏదైనా తోటలో నుంచి త్రోసివేయబడింది. ఆ పండు రమ్యముగా, అందముగా, చక్కగా మరి కనబడిందంట. ఆమె ఏదైనా తోటలో నుంచి దేవుని మహిమలో నుంచి బయటికి త్రోసివేయబడింది. ఏశావు యాకోబు యొక్క అన్న మరి కలవ కూర వంటకము, చిక్కుడుగాయల కూర ఇష్టపడి తన జ్యేష్ఠత్వ హక్కుని మరి అమ్మివేశాడు. ప్రియమైన దేవుడు అతను కూడా ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. సైతాను దేవుడితో సమానముగా ఉండాలని మరి కోట్ల దేవదూతల్లో 33% దేవదూతలను పోగు చేసుకుని దేవుడితో యుద్ధం చేసి ఓడిపోయి తన యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాలను యెహోవా దేవుడు కత్తితో పొడవగా అతడు పైనుంచి కింద పడిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాలను మనం జయించాలంటే మనము ప్రార్థన చేయాలని మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. ఆయన 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆత్మ బలాన్ని లోక 4:14లో ఆయన ఆత్మ బలము శక్తి పొందుకుని ఉన్నప్పుడు సైతాను వచ్చి శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాలను ఆయన మీదకి ప్రయోగిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేయి. శరీరాశ, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పైనుంచి కిందకు దూకు, దేవుని దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. ఇదిగో నా పాదములకు మ్రొక్కు, ఈ లోక మహిమలు రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాలను యేసు ప్రభు వారి మీద ప్రయోగించినప్పుడు యేసు ప్రభు వారు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునన్నాడు. నువ్వు పైనుంచి కిందకు దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారంటే నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవలదని రాయబడి ఉన్నదని సమాధానం చెప్పాడు. నా పాదాలను పట్టుకో, నాకు మ్రొకితే ఈ లోక మహిమలను నీకు ఇస్తానంటే ఈ దేవుడైన ప్రభు అయిన యెహోవాని సేవించవలసి ఉన్నదని ప్రభువారు ఆ సైతానికి సమాధానం చెప్తే ఆయన విడిచి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సైతాను వారి ఎదురు నుంచి పారిపోయాడు యేసు ప్రభు ఎదురు నుంచి. ఎందుకని? ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రివేళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘంతో ప్రార్థన, ప్రార్థన 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 అనేటువంటి ఆయుధాన్ని నువ్వు కలిగి ఉంటే బలము, శక్తి, ప్రభావం పొందుకుంటావు. నీ ఆత్మ బలాన్ని పొందుకుంటుంది కనుక శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు నీ మీద పనిచేయవు. సైతాను వేసేటువంటి ప్రతి బాణము కూడా నీకు తగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో మరి ఒక స్త్రీని అమ్మ ప్రార్థన చేయమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయా ఋతురాగాల్లో ఉన్నటువంటి హీరోని జ్ఞాపం చేసుకో, అయా డాన్స్ చేసే అమ్మాయిని జ్ఞాపం చేసుకో, ఆ అమ్మాయిని జ్ఞాపం చేసుకో, ఈ అమ్మాయిని జ్ఞాపం చేసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల సంఘస్థులందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. నేను ఒకసారి ఒక అమ్మాయి అంది, అయ్యా నువ్వు అచ్చం బ్రహ్మానందం లాగా కనపడుతున్నావయ్యా అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమెను ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే ఆమె అంటది, అయ్యా బ్రహ్మానందం గారు ఇంకా ఎక్కువగా మరి కామెడీ చేయాలి, డ్రామాలు వేయాలి, డ్యాన్సులు వేయాలయ్యా అని చెప్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఎగతాళి కలిగి ఉందో చూసారండి. ప్రార్థనా జీవితం లేదు. అందుకనే వారి జీవితాలలో సైతాను వారిని కబలించి వేస్తూ ఉన్నాడు. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన అంటే ప్రార్థనే. మోకాలు వేసి మనం ప్రార్థన చేసినట్లయితే సైతాను మన దరిదాపుల్లో కూడా రాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మనం దేని ప్రార్థనలో మనం పోరాడాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, జీవోడంబాలను మనం జయించాలని మనం ప్రార్థన చేస్తే వాటిని జయించినటువంటి వారమై నిత్య మహిమలో జీవ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటాన్ని పొందుకునేటువంటి వారిగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడాడు. మనకి ఎదురొచ్చే ప్రతి సమస్యలను మనం పోరాడి గెలుచుకోవాలంటే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు రిబ్కానిచ్చి పదనారాములో మరి బెతియేలు కుమార్తె మరి లాబాను యొక్క సిస్టర్ గారినిచ్చి పెళ్లి చేశారు 40 సంవత్సరాల వయసులో. 20 సంవత్సరాల వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు యోసేపు, యాకోబులు మరి దేవుడు వారికి సంతానం ఇచ్చారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు ముందుగానే వారిని ఆశీర్వదించాడు. యోసేపు మరి ఎర్రగా ఉంటాడు. అతను ఒళ్ళంతా కూడా రోమాలు కలిగినటువంటి వాడు. అతడు వేటాడి మరి వేటాడడంలోనూ, అడవిలో తిరగడంలోనూ, వేటాడ మాంసం తెచ్చుటలో బహు నేర్పరై ఉన్నాడు. యాకోబు సాధువై గుడారంలో ఉండి తన తల్లి చెప్పేటువంటి మాటలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యాకోబు ముసలివాడైనప్పుడు అయ్యా నాకు వేటాడే మాంసం తీసుకురా, నేను దీవిస్తాను అన్నప్పుడు మరి ఆ మాట రిబ్కాయిని యాకోబు చెప్పుద్ది, మీ అన్నయ్య అడవికి వెళ్ళాడు, వేటాడి మాంసం తీసుకొచ్చి మీ అన్నని దీవిస్తాడు, మరి నువ్వే ముందుగానే కొట్టేయాలి అని చెప్తే యాకోబు అంటాడు, అది మోసం అమ్మ, నేను అలా చేయను అంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆల్రెడీ ఒకసారి అన్నని నేను మోసం చేశాను, ఇప్పుడు కూడా నేను మోసం చేస్తే బాగోదమ్మా అంటే ఆ శాప మీద పాప మీద నా మీదకి వస్తుంది. కాబట్టి అలాంటి ఏమి అనుకోబాక నేను చెప్పింది చెయ్యంటే మరి నా తండ్రి నన్ను తడుగు చూస్తాడేమో, అన్నకి ఒళ్ళంతా రోమాలు ఉన్నాయి కదా అని. అప్పుడు మేక చర్మం, గొర్రెల చర్మం జుట్టు ఉన్నట్టుగా వేసి వేట మాంసం వండి తీసుకెళ్ళి తన తండ్రికి ఇస్తే తన తండ్రి యాకోబుని దీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతసేపు అయిన తర్వాత ఏశావు వచ్చి వేటాడ మాంసం తెచ్చి తండ్రి నన్ను దీవించు అంటే, అయ్యా నేను అంతకుముందే నిజముగా అతను దీవించి తిని అన్నప్పుడు ఏశావు అంటాడు, నన్ను ఒకసారి మోసం చేశాడు, ఇది రెండోసారి నా జ్యేష్ఠత్వ హక్కు తీసుకున్నాడు, జ్యేష్ఠత్వ హక్కుని తీసుకున్నాడు, ఇప్పుడు నాకు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా మరి తీసేసుకున్నాడు అని తాను చంపాలని కొట్టాలని ఆలోచన కలిగి ఉంటే రిబ్కా, అయ్యా మీరిద్దరు కొట్టుకుని ఇక్కడ ఉంటే ఏం ప్రయోజనము, ఇదిగో పదనారాములో మరి అక్కడ బెతియేలు, లాబాను అనేటువంటి మా అన్నలు మా వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపో, వాళ్ళ బంధువులను నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్తాడు ఈ యొక్క యాకోబు. అక్కడ 23 ఏళ్ళు, 20 సంవత్సరాలు వాళ్ళ కింద అతడు దాస్యము చేసినట్లుగా రాయబడి ఉంది. లేయానిచ్చారు, తర్వాత రాహేలునిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుమార్తె, 12 మంది సంతానము దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ యొక్క బెతియేలు, లాబాను యొక్క ఆస్తి అంతా కూడా మరి ఈ యొక్క యాకోబుకి రావడము మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఆస్తి అంతా అతనికి వచ్చేసిందని వాళ్ళు ముఖాలు బాధపడి ఏదో చేయాలనే మనసు కలిగినప్పుడు ఆ యొక్క రాహేలు, లేయా మరి యాకోబు తమకు పిల్లలు కలిగిన సమస్తం పశువులను తీసుకుని కానా దేశము ప్రయాణమై వస్తూ ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదోము దేశం దగ్గరికి వచ్చినప్పుడు మరి తన అన్నయ్య అయినటువంటి ఏశావు ఎదురుగా వచ్చినప్పుడు మరి యాకోబు చాలా భయపడిపోతాడు. అతను ఏం చేస్తాడంటే ముందు ఒక కానుకని ముందెళ్ళినటువంటి వాళ్ళు చెప్తారు ఏంటంటే, నీ అన్న 400 మందితో బయలుదేరి వస్తున్నాడు. ఆ చెప్పినటువంటి వారు మరి ఏ మనసుతో చెప్పారే కానీ
యాకోబు అయితే భయపడిపోయాడు. చాలామంది సేవకులు చెప్తారు, అతడు ఆ ప్రేమతోనే వస్తున్నాడు కానీ చెప్పుడు మాటలను బట్టి అతడు ఆ విధంగా అయిపోయాడు, భయపడ్డాడని చెప్తారు. దేని స్తోత్రం హల్లెలూయా. కానుక ఒక గుంపు, మరి తన మందలో 2 గుంపులు, మొత్తం 3 గుంపులు చేసి మరి ఏశావుకు ముందుగా పంపుతాడు. కానుక తీసుకున్నప్పుడు సమాధానంగా లేదో నాకు తెలియచేయండి. మరి 2వ గుంపు 3వ గుంపు చేసి వారిని ముందుగా పంపి సమాధానపరచబడతాడని చూశాడు. 400 మందితో వస్తున్నాడు అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డల భయపడిపోయి వారందరూ యబ్బోకు రేవు దాటించి యాకోబు ఒక్కడే దేవుడితో పెనుగులాడతాడు. దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు యొక్క తొడను గట్టిగా పట్టుకుంటాడు. తెల్లారిపోతుంది, నన్ను వదులు 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 అంటే, అయ్యా నన్ను ఆశీర్వించితేనే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను అంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు అతను నిజముగా ఆశీర్వదించి ఆయన ఏమంటాడంటే, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే అని దేవుడు అక్కడ అతన్ని దీవించి వెళ్ళిపోతాడు. దావీదు మోసగాడని, యాకోబు మోసగాడని రాయబడి ఉన్నది కానీ మగసిరి గలవాడని రాయబడి ఉన్నది. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినటువంటి వాడని రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం హల్లెలూయా. తన అన్న ఎదుర్కొని వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, మెడ మీద ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ప్రేమతో అతన్ని సాగనంపుతాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నువ్వు పోరాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వు పోరాడాలి. నువ్వు శత్రువు వచ్చినా, నీవు అప్పులు పాలైనా, బాధలో పాలైనా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా సరే, నువ్వు దేనిలో ఉన్నా సరే ఆ సమస్య నుంచి నువ్వు బయటపడడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన బలంతో, శక్తితో, మహిమతో, తన ఆత్మతో నిన్ను నింపుతాడు. తన దూతను పంపించి, ఇజిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి 185,000 మందిని 2-3 గంటల్లోనే హతమార్చేదట్టు చేశాడు. ప్రార్థన అంత శక్తివంతమైనది, ప్రార్థన అంత బలమైనది. అయితే నువ్వు విశ్వాసముతో, పరిశుద్ధమైన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి శరీరాశ, నేత్రాశలను, చెవుడంబాలను మరి ప్రార్థనా శక్తితోనే జయించాడు. యాకోబు శత్రువు వచ్చినప్పుడు ఆయన ప్రార్థనతోనే మనుషులతో, దేవుడితో పోరాడి తన అన్న ప్రేమగా వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. అది ప్రార్థన వల్లనే సాధ్యం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు సైతాను మన దరిదాపుల్లో కూడా రాడు. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరో ఫోన్లు వస్తాయి, మన ఫోన్ తీయకూడదు. తలుపు కొడతారు, తలుపు కూడా తీయకూడదు. వెనకను వచ్చి కేకేస్తారు, మనం తీయకూడదు. మా ఆత్మీయ జీవితంలో నేను సేవలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పద్దాక నా యొద్దకు వస్తూ ఉండేవాడు, చక్కగా పలకరిస్తూ ఉండేవాడు, మంచిగా ఉండేవాడు. ఎప్పుడు చూసినా వస్తున్నాడు, నా ప్రార్థనకి ఆటంకం కలగజేస్తూ ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి. ఒకసారి నేను అన్నాను, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, పద్దాక రాబాక. అయినా సరే అన్నా సరే నవ్వుతో పద్దాక వస్తుంటే నేను అన్నాను, రావయ్యా రా, వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనకి మేలు కలగజేస్తాడు, దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు అంటే, ఇప్పుడు వద్దులేండి నేను వెళ్ళిపోతున్నాను, నేను అన్నాను, రా అన్నాను. కాదండి నేను తర్వాత కలుస్తానని చెప్పి వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. సైతాను సెల్ ఫోన్ ద్వారా మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. సెల్ ఫోన్ మనుషుల ద్వారా తలుపు కొట్టి డిస్టర్బ్ చేస్తాడు. కొంత మంచి వాళ్ళ ద్వారానే సైతాను మరి వచ్చి మనం డిస్టర్బ్ చేస్తాడు. పేతురులో కూడా మరి సైతాను ప్రవేశించిన మరి ప్రభువా నీకు దూరమవును గాక, శిలువ త్యాగము నీ మరణం దూరమవును గాక అంటే దేవుడు అంటే సైతాన్ని నా వెనక్కు పొమ్మంటాడు. సైతాను విశ్వాసులను, మంచి వాళ్ళను కూడా వారి హృదయంలో ప్రవేశించి వాడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో పోరాడితే నువ్వు శరీరాశ, నేత్రాశలను జయించేటువంటి వాడిగా ఉంటావు. నువ్వు ప్రార్థనలో పోరాడితే మనుషులతోనూ దేవునితో పోరాడేటువంటి వాడిగా ఉంటావు. నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు. నీ ఎదుట ఉన్నటువంటి శత్రువు నిన్ను కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాడు, యాకోబు వలె, యేసు ప్రభు వలె. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త మరి 9వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి మంచి మాట రాయబడి ఉంది. మార్కు 9:29, అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదులుపోవుట అసాధ్యమని వారితో చెప్పినాం.
ఏంటంటే కింద ప్రాచీన ప్రతులలో ఉపవాస ప్రార్థన అని కూర్చబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన సేవ బలంగా చేస్తున్న దినాల్లో ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. అతడికి మోగమైన చెవిటి దెయ్యం పట్టింది. తాను యేసు ప్రభు ఉన్న వారి కాలంలో అతను నమ్మినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళాడు, బాగోలేదు. వారు నమ్ముకున్నటువంటి దేవతల దగ్గరికి వెళ్ళాడు, బాగుపడలేదు. తర్వాత నాటు వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బాగుపడలేదు. మంచి వైద్యం చేసే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, బాగుపడలేదు. చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు విడిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బాగుపడలేదు. ఎవరో చెప్పారు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు, ఈ లోకంలోకి వచ్చాడు, అందరూ బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, కుష్ఠరోగులను మరి బాగు చేస్తున్నాడు, చూపు లేని వారికి చూపు, కాళ్ళు లేని వారికి కాళ్ళు నడకను దయచేస్తున్నాడు, చనిపోయిన వారిని ఆయన లేపుతున్నాడు అని చెప్పినప్పుడు ఈ యొక్క తండ్రి యేసు ప్రభువారిని తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఎదురొచ్చారు. శిష్యులు ఏంటంటే, అయ్యా నా కుమారుడు నేలలోనూ అగ్నిలోనూ పడిపోతున్నాడయ్యా, ఎక్కడ దగ్గర పడిపోతున్నాడు, మరి దెయ్యం పట్టింది, ప్రార్థన చేయండి అంటే శిష్యులందరూ ప్రార్థన చేశారు. అయితే ఆ దెయ్యం పోలా. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, ఏంటయ్యా ఘర్షణ పడుతున్నారు, ఏంటి మాట్లాడుతున్నారు, ఏంటో నాకు చెప్పండి అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క తండ్రి అంటాడు, అయ్యా నాకు ఒక కుమారుడు, ఆయనకి దెయ్యం పట్టింది, అగ్నిలో నేలలో పడేస్తుంది, ఎక్కడ పడిపోతున్నాడయ్యా, చనిపోతాడని నాకు ఎంతో బాధగా ఉందయ్యా. నేను నమ్మిన దేవుడికి మొక్కాను, నాటు వైద్యం మంచి వైద్యం చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, బాగుపడలేదు. నా ధనమంతా వ్యయం చేసుకున్నాను, అవలేదు. చేతబడి చేసి బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వారి వల్ల కాలేదయ్యా, మీరు బాగు చేస్తారని నేను వచ్చానయ్యా అంటే యేసు ప్రభువారు అంటారు, ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అంటే, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయ అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ మోగమైన చెవిటి దెయ్యం వాని వదిలిపెట్టి పో అనగానే వాని విలవిలలా ఆడించి ఆ దెయ్యం వాని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చనిపోయాడని అందరూ అనుకుంటే యేసుప్రభు చెవి పట్టి ఆయన ముట్టి మరి లేవనెత్తితే అతడు బ్రతికాడు. తన కుమారుడు దేవుని కృతజ్ఞతలు చెల్లించి దేవుని సాక్షి చెప్పుకుంటూ అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. అప్పుడు సింగల్గా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నీతో పాటు రొట్టె తింటున్నాం, నీతో పాటు మాంసం తింటున్నాం, నీతో పాటు చేప తింటున్నాం, నీతో పాటు దేవుని స్తుతిస్తున్నాం, నీతో పాటు మేము అన్ని చోట్ల తిరుగుతున్నాం కదా ఈ 3.5 సంవత్సరాల్లో, మరి ఎందుకని మా వల్ల ఈ దెయ్యాన్ని పోయామయ్య అంటే మార్క్స్ వార్త 9:29 ప్రార్థన వలనే కానీ ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యము. దేని స్తోత్రం. హల్లెలూయా. కింద వైట్ పేజీలో ప్రాచీన ప్రతులలో ఉపవాస ప్రార్థన వలనే ఇది సాధ్యం రాయబడి ఉంది. ప్రార్థన ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి అప్పులైనా, ఎలాంటి సమస్యలైనా ఏదైనా సరే సాధ్యం అవ్వాలంటే ప్రార్థనా శక్తి నీకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని రోమా 12:12 మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రార్థన యందు పట్టుగలిగి ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో 4:7 మీరు ప్రార్థనలో సైతాన్ని ఎదిరించండి, వాడు పారిపోతాడని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఈ లోకంలో బలవంతుడిగా ఉండాలి, ఈ లోకంలో నువ్వు శక్తివంతుడిగా ఉండాలి, ఈ లోకంలో నువ్వు ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోకి రావాలి, నువ్వు దేవుడితో మాట్లాడాలంటే నువ్వు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. నేను దేవుడితో ఏ విధంగా అనుభవాన్ని కలిగి ఉంటానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను ప్రార్థన చేస్తాను. కంజీని కొట్టడం, డ్రమ్ము కొట్టడం, కాంగో కొట్టడం గత 30 సంవత్సరాల నుంచి మరి నేను కొడుతూనే ఉన్నాను, దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. అందుకే దేవుడు ఈ దీనదాసుని ఒక దేవుని దైవజనుడిగా ఆయన పనిచేసే గొప్ప భాగ్యాన్ని నాకు కలగజేశాడు. మరి నేను కంజీని కొట్టినా, డ్రమ్ కొట్టినా, కాంగో పుల్లలతో కొడతాను, చాలా బాగా ఖచ్చితంగా వాయిస్తాను. ఎందుకంటే అది దేవుని కృపా వరము, దేవుని తలంతు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాను. దగ్గరగా ఒక 4-5 పాటలు పాడతాను, తర్వాత కీర్తన చదువుతాను, లేదా ఒక అధ్యాయాన్ని చదివి నిలువు మోకాళ్ళు వేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, డెడ్ ఈజీగా 2 గంటలు నేను ఈజీగా ప్రార్థన చేయగలుగుతాను. ఇంకా 3 గంటలు, 4 గంటలు అవి కూడా నేను చాలా సంతోషంగా చేస్తాను. కానీ మీరు 1 గంట ప్రార్థన చేసి ఒక 4-5 పాటలు పాడి
ఓ కీర్తన చదివి నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ ఇంటి వారి కోసం, నీ బంధువుల కోసం, సేవ కోసం నువ్వు ప్రార్థన చేయి. గంట ఈజీగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఉదయం గంట చేస్తావు, మధ్యాహ్నం గంట చేస్తావు, రాత్రి వేళ గంట చేసినప్పుడు 3 గంటలు ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపతో నిన్ను నింపుతాడు, బలముతో నిన్ను నింపుతాడు. ఆయన కృపను బలాన్ని నీకు ధరింపచేస్తాడు. నీ ఆత్మ బలము శక్తితో ఆయన నింపుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే, ఈజీగా ప్రార్థన చేస్తే దేవదూతలను పంపినట్టుగా ఎద్దుకు దేవదూతలను ఎద్దుకు పంపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మెదడు క్రూపు దొరికినట్టుగా నేను తృప్తిపరిచి ఆయన ఆనందంగా ఉంచుతాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన 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 వలనే సమృద్ధి, ప్రార్థన వలనే ఆహారము, ప్రార్థన వలనే స్వస్థత, ప్రార్థన వలనే విజయము, ప్రార్థన వలనే నేను మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు నీతి కిరీటము మరి ఉంచబడి ఉన్నది, జీవి కిరీటము ఉంచబడి ఉన్నది, మహిమ కిరీటం, వాడబారిన కిరీటము నీ కొరకు ఉంచి ఉన్నది. ప్రియమైన సేవకుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుట, దేవుడితో సంభాషించుట ఉన్నది. కాబట్టి నువ్వు ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే పౌలు అంటున్నాడు, నీతి కిరీటము నీ కొరకు మరి దాచబడి ఉన్నది. అంతవరకు ప్రార్థన చేయగలవాడు నిత్య జీవం కలిగేవాడు, అంతవరకు ప్రార్థన చేయవాడే రక్షింపబడును. యేసు ప్రభువారు మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో శరీరాశ నేత్రాశను జయించలేనోడు పరలోకం వెళ్ళడు. జయించాలని నీకు ప్రార్థన కావాలి. శరీరాశ, నేత్రాశ, జీవడంబాలను, ఈ లోక ఆశలను నువ్వు చంపివేసి వాటిని జయించాలంటే ప్రార్థన శక్తి కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు వలె మనుషులు ఎవరైనా నీ మీద పోటీకి వచ్చినప్పుడు మరి ఆ శోధనను బట్టి, సమస్యను బట్టి, పరిస్థితిని బట్టి దాన్ని జయించాలంటే యాకోబు వలె మనుషులతో, దేవునితో పోరాడే అనుభవమైనటువంటి ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన అనుభవాన్ని కలిగి నీవు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దురాత్మలతో, చేతబడి శక్తులతో, అంధకార లోక నాదులతో, వాయుమండలాధిపతులతో నువ్వు పోరాడాలంటే నువ్వు మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన నన్ను అన్నాడు, నువ్వు ప్రార్థన బాగా చేస్తావా? బాగానే చేస్తాను. ఎన్ని గంటలు చేస్తావు అన్నాడు. సింపుల్గా మరి 3 గంటలు ప్రార్థన చేస్తుందండి. ఒక్కోసారి కూర్చున్నానంటే 4-5 గంటలు కూడా అలా మోకరించి ప్రార్థన చేసుకుంటుందండి. దేవుడిచ్చిన తలాంతండి అన్నాడు. ఆయన అన్నాడు, నీ మోకాళ్ళు చూపించు అన్నాడు. ఇది నా మోకాళ్ళు చూపించమంటే ఏంటంటే, నీ మోకాళ్ళు నల్లగా ఉన్నాయి అనుకో, ఇక్కడ మోకాళ్ళ చెప్పులో నువ్వు బాగా ప్రార్థన చేసినట్టు, లేదనుకో నువ్వు ప్రార్థన చేసినట్టు కాదు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక కుమారుడు తండ్రి తన కుమారుడికి మంచి భార్య అని మరి తీసుకొచ్చేటప్పుడు ఆమెను అన్నాడంట, అమ్మ నేను నిన్ను మ్యారేజ్ మేము చేసుకుంటాం కానీ మరి నీ మోకాళ్ళు నల్లగా ఉన్నాయా అని అడిగాడంట. అడిగితే ఆవిడందంట, ఈ మోకాళ్ళు చూపించామంటే ఈ మోకాళ్ళ అనుభవం చూసినప్పుడు ఆమె మోకాళ్ళు నల్లగా ఉన్నాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నది ఆ యొక్క సహోదరి. నేను కూడా ఈ మోకాళ్ళు చూపించినప్పుడు ప్రార్థనా పరుడే ఇతను సేవకుడి గోవడ శామ్యూల్ గారు అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రార్థనలో పోరాడండి, సైతాన్ని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మీకు నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, వాడబారిన కిరీటము మీ కొరకు దేవుడు దాచించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వలె, మరి దానియేలు వలె, యేసుక్రీస్తు ప్రభువారు వలె, పౌలు వలె, మరి పేతురు వలె మనము ప్రార్థనలో మనం పోరాడేటటువంటి వారిగా మనం ఉంటే మనం అన్నిట్లో జయిస్తాం, పరలోక రాజ్యంలో ఉంటాం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ మంచి సమయం మాకు ఇచ్చినందుకు దేవా నీకు మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, ప్రార్థన చేయమని మీరు ఆదాముతో, షేత్తో, ఏనోషుతో మీరు చెప్తున్నారు. యేసు ప్రభువు పరలోక ప్రార్థన నేర్పారు. ఆ ప్రార్థన శక్తితో ప్రభువా మేము మోకరించి ప్రార్థన చేసి నీతో మాట్లాడి నీ బలమును, శక్తిని, ప్రభావమును మేము ధరించుకుని మా ఆత్మ బలము సంపాదించుకుని శరీరాశ, నేత్రాశ, జీవడంబలను జయించేటువంటి వారిగా, యాకోబు వలె మనుషులతో, దేవుడితో పోరాడేటువంటి వారిగా, యేసయ్య మీ వలె దురాత్మలు, శాతముల శక్తులను ఈ లోకంలో బయటకు పారద్రోలే వారిగా మమ్మల్ని చేయండి.
దేవా, నీతి కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం, వాడబారని కిరీటం మేము పొందుకుని పరలోకంలో ఆ దేవా నిత్య జీవంలో మేము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండే ఆ రాజ్యం మమ్మల్ని ప్రవేశపెట్టమని, ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థన శక్తిని మాకు దయచేయమని యేసునామములో స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి మా యొక్క యేసుక్రీస్తు అగ్ని ప్రార్థనా మందిరంలో దేవుడు నన్ను అభిషేకించి సేవకుడిగా నన్ను చేశాడు. ఏ దురాత్మల ప్రభావంతో మీరు పీడింపబడుతున్నా, శాతబడి శక్తులతో మీరు పీడింపబడుతున్నా, మీ ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బంది కలిగే స్థితిలో ఉన్నా, దీర్ఘకాలికంగా మాకు తగ్గుతులేదనేటువంటి సమస్య ఏదైనా ఉన్నా, మరి కౌతురం స్కాట్పేట యేసుక్రీస్తు అగ్ని ప్రార్థనా మందిరానికి రండి. దేవుడే చేసేటువంటి మేలును మీరు పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.